మీ వద్ద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? వాటన్నిటినీ మీరే ఉపయోగిస్తున్నారా? లేక పోగొట్టుకున్న సిమ్ కార్డును మరెవరైనా వాడుతున్నారా? వంటి విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయాలను లైట్ తీసుకున్నారంటే మీరు పూర్తిగా ఇరకాటంలో పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి కూడా ఈ విషయాలపై ఆందోళనలు, సందేహాలు ఉంటాయి. మీ పేరు మీద ఎవరైనా ఫేక్ సిమ్ కార్డ్ తీసుకున్నారని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి తెలుసుకొని జాగ్రత్త పడితే ఎలాంటి నష్టం జరగదు. ఈ కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఫేక్ సిమ్ కార్డులు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఆ సిమ్ కార్డ్ మీరు తీసుకున్నాక మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ కార్డును వాడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక పర్సన్ ఒక ఆధార్ కార్డుతో మ్యాక్సిమం 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఆధార్ కార్డుతో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? అలా ఉన్నట్లు కనుక తేలితే ఏకంగా 50,000 నుంచి 2 లక్షల దాకా ఫైన్ పడవచ్చు. ఇలాంటి తప్పులు మనకు తెలియకుండానే చాలానే జరుగుతుంటాయి. కానీ ఈ తప్పుల వల్ల అసలేం సంబంధం లేని మీకు భారీగా ఫైన్ పడవచ్చు. అయితే మీరు వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలను సింపుల్గా దూరం చేసుకోవచ్చు. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, మీకు తెలియకుండా వేరే వాళ్ళు మీ పేరుపై సిమ్ కార్డును వాడుతున్నారా అని తెలుసుకోవాలంటే ముందుగా మీరు tafcop.sancharsathi.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది. అందులో మీరు వాడని సిమ్ కార్డ్ ఉన్నట్లయితే ఇతరులు వాడుతున్నట్లు అర్థం. అప్పుడు వెంటనే అలాంటి వాటిని రిపోర్ట్ చేసి బ్లాక్ చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.